టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆళ్లగడ్డలో సీటు అఖిలప్రియకు తప్ప ఎవరికి ఇచ్చినా తమ మద్దతు ఉంటుందని సుబ్బారెడ్డి తెలిపారు. భూమా అఖిలప్రియ ఆరోపించే కోవట్లను తానేనని, చంద్రబాబు ఆళ్లగడ్డ సీటును అఖిలప్రియకు ఇస్తామని ఎవరికి చెప్పారని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన తెలుగుదేశం నాయకులు ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వాళ్ళని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి ఈ పోస్టర్లను ఎవరు కట్టి ఇవ్వన్నారు, ఏం కథ అని తెలుసుకొని వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి ఈరోజు పేపర్లు వచ్చింది. నంద్యాల పార్లమెంట్కు 3 అభ్యర్థులను ముస్లింలే సెలెక్ట్ చేశారు. దానికి ఏం సమాధానం చెప్తారు శిల్పామోహన్ రెడ్డి గారు? ఒకటి ఆలీ, ఇంకొకటి నౌమాను, తర్వాత వీర పరిశీలన ఎమ్మెల్సీ ఇసాకు కూడా పరిశీలనలు ఉంది. మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? అసలు అంత సీనియర్ పొలిటీషియన్ ఆ వర్డ్ ఏ విధంగా మాట్లాడతాడు? ఇప్పటికైనా ఆయన పత్రికాముఖంగా అటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎవరి వల్లన్నా కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి అది బాగుండదు, మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పార్టీ మీద గౌరవంతో, ఎందుకంటే మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకుంటే రాష్ట్రం భ్రష్టు పట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆలోచన చేసుకుని ఒక మెట్టు తగ్గి నేను పార్టీ ఆదేశాల మేరకు